అందరికీ నమస్కారం అండి. వెస్టర్న్ డిజైనర్స్ కన్సల్టెంట్స్ ఇంజనీర్స్ తరఫు నుంచి మీకు అందరికీ కూడా మా ధన్యవాదాలు. మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ మీరు వీక్షిస్తున్నందుకే మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ మరొక సబ్జెక్ట్ తోటి మేము ముందుకు వచ్చాము. అదేంటంటే వాస్తు. ఈ రోజుల్లో ఎక్కువగా మనకి అందరికీ కూడా నోట నానేది ఏంటంటే వాస్తు గురించి, వాస్తు శాస్త్రం గురించి మాట్లాడుకుంటారు కదా. ఏదైనా బిల్డింగ్ కట్టినప్పుడు ఖచ్చితంగా వాస్తు చూడాలనుకుంటారు. చాలామంది వాస్తు శాస్త్రజ్ఞుల దగ్గరికి వెళ్తూ ఉంటారు, సిద్ధాంతుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. మంచిదే, వాస్తు ప్రకారం బిల్డింగ్ కట్టుకోవాలి. మనందరం కూడా క్షేమంగా ఉండాలి, సుఖ సంతోషంతో మనం తొలతొగుతూ ఉండాలి, మంచి మంచి బిల్డింగ్ కట్టుకొని ఉండాలి, అది కరెక్టే. కానీ కొన్నిసార్లు మరీ చేదస్తంగా వెళ్ళే టైప్లో ఉండకూడదు. వాస్తు ఉండాల్సిన రీతిలో ఉండాలి, కరెక్టే. యాక్చువల్గా వాస్తు శాస్త్రం మాట పక్కన పెడితే ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ చూసినట్లయితే మేము ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సివిల్ చేసి బయటకు వచ్చాము. ఫుల్ఫిల్డ్గా ఇంజనీర్ అయ్యి వచ్చిన తర్వాత ఎన్నో నిర్మాణ రంగాల్లో ఎన్నో భవనాలు కట్టించి ఎన్నో చేసాము. అంటే పల్లెటూరులోనేమో మామూలు బిల్డింగ్స్ కడుతుంటారు, టౌన్స్లోనేమో ఒక మాదిరి బిల్డింగ్స్ కడుతూ ఉంటారు. అలాగే సిటీస్లో అయితేనేమో ఆకాశ హర్మ్యాలు అంటారు కదా, మల్టీ స్టోరీ బిల్డింగ్స్ కడుతుంటారు. ఎన్నో అంతస్తులతో 30 అంతస్తులు 40 అంతస్తులు బిల్డింగ్స్ కడుతూ ఉంటారు. కడుతూ ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా ఫాలో అవుతారు వాస్తులు. కానీ కొంతమంది చాలా డీప్గా వెళ్ళిపోయి గణాంకాలు ఏం చెప్తారు, కానీ పాదాలు ఏం చెప్తారు, కానీ అవి కాదు. కానీ ఇక్కడ మనం ముఖ్యంగా ఇంజనీరింగ్ అంటే ఒక సివిల్ ఇంజనీర్గా నేను చెప్పేది ఏంటంటే ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్లో మనం చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ లొకేట్ చేస్తున్నప్పుడు ఒక కిచెన్ ఉందంటే ఆగ్నేయంలో పెడుతూ ఉంటాం కదా. జనరల్గా ఆగ్నేయం కానీ వాయువ్యం కానీ పెడుతుంటారు. ఆగ్నేయంలో పెడుతున్నారంటే అర్థం ఏంటంటే ఈ బిల్డింగ్ మెటీరియల్స్ దీని విషయంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో సివిల్ ఇంజనీరింగ్ ఏం చెప్తుందంటే, అది ఆగ్నేయం అంటే ఒక ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అనుకోండి. ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అయితే తూర్పు వైపు నుంచి ఉదయం లేవగానే సూర్యకిరణాలు ఇలా వస్తాయని చెప్పేసి కిచెన్లో పడతాయని చెప్పి, అప్పుడు ఆ రోజుల్లో మనకి ఫ్రిడ్జ్లు అవి ఉండేవి కాదు. కాబట్టి ఒక కూరగాయలు తెచ్చుకుంటే కనుక పండిన కూరగాయలు కానీ పండిన పళ్ళు కానీ తెచ్చుకుంటే అక్కడ కింద వేసుకుంటే ఆ కిటికీలో నుంచి సూర్యకిరణాలు వచ్చేసి వాటి మీద పడితే, ఆ వెజిటబుల్స్ మీద పడితే విటమిన్స్ పెరుగుతాయని చెప్పేసి అది మా బిల్డింగ్స్ మెటీరియల్లో సబ్జెక్ట్ అది. అలాగే ఒక బెడ్రూమ్ ఉందంటే ఒక ఇంటికి యజమానేమో నైరుతిలో ఉండాలని, పిల్లలేమో వాయవ్యంలో ఉండాలని చెప్తూ ఉంటారు. అది కూడా ఏంటంటే మార్నింగ్ లేవగానే సన్ రైజ్ వచ్చినప్పుడు ఆ సన్ రైజ్ కిరణాలన్నీ కూడా ఈ హాల్లో పడి మళ్ళా వెస్ట్లోకి వెళ్ళిపోతుంది కదా సన్సెట్. వెస్ట్లోకి వెళ్ళినప్పుడు అటువైపు నుంచి వచ్చేటువంటి మధ్యాహ్నం నుంచి వచ్చేటువంటి ఆ సూర్యకిరణాలు వెనకాల బెడ్రూమ్ తలుపులో నుంచి లోపలికి వచ్చి పడితే, బెడ్లో పడితే అది ఒక అంటే ప్రాపర్ వెంటిలేషన్ వస్తుంది మొత్తం బిల్డింగ్ అంతటికి అని చెప్పేసి చెప్తూ ఉంటారు అనమాట. బిల్డింగ్ మెటీరియల్స్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీలో అది మాకు చెప్తూ ఉంటుంది అనమాట. సబ్జెక్ట్ అది సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ని ఆసరాగా తీసుకుని కొంతమంది రకరకాలుగా చేస్తూ దాన్ని మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదండి. మనం కూడా ఆలోచన చేసి మనం పట్టుకుంటున్నప్పుడు నిపుణులైన వారిని అంటే ఎక్స్పర్ట్స్ని, అలాగే క్వాలిఫైడ్ ఇంజనీర్స్ తోటి మనం అడ్వైస్ చేసి తీసుకుంటే మీకు మంచిగా. నేను తప్పట్లేదు, వాస్తు చూసుకోవాలి, వాస్తు ప్రకారం కట్టుకోవాలి, మన ఇల్లు కట్టుకోవాలి, మనం అందరూ హ్యాపీగా ఉండాలి. ఎంతోమంది వాస్తు శాస్త్రవేత్తలు కూడా ఉంటారు, వారు కూడా జీవించాలి కదండి. వారు కూడా ఉంటారు కాబట్టి వారి సలహాలు కూడా తీసుకుని విచ్ ఎవర్ ఈజ్ ద బెస్ట్ తీసుకుని మనం దాని ప్రకారం ముందుకు వెళ్తే అన్నిటికీ కూడా సుముఖంగా ఉంటాయి. అన్ని విషయాల్లో కూడా మనం ముందుకు రాణించగలుగుతామని చెప్పేసి చెప్తూ మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క అంశాన్ని కూడా మేము టచ్ చేస్తూ మీ అందరికీ కూడా ఎన్రిచ్ చేస్తూ మీ అందరికీ కూడా సపోర్ట్గా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు సాగిస్తున్నందుకు మేము మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.